వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత ఆశలను అడియాచలు చేయవద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి రాజీవ్ వికాసం సబ్సిడీ మంజూరు చేయాలన్న ఆర్ కృష్ణయ్య. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ కు భారత సైన్యం గట్టి గుణపాఠం చెప్పింది. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన జనసేన నేతలు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై మాట తప్పిన కూటమి ప్రభుత్వం. విజయవాడలో ఆధార్ కార్డు చూపుతూ బస్సులో నిరసన తెలిపిన మహిళలు. జిల్లాలో కొంతమంది అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. గూడూరు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఇక డీటెయిల్ చూసినట్లయితే నిరుద్యోగ యువతను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత ఆశలను అడియాశలు చేయవద్దని దరఖాస్తులు చేసుకున్న ప్రతి ఒక్కరికి రాజీవ్ వికాసం సబ్సిడీ రుణాలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. విద్యానగర్ బీసీ భవన్ లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ 13 బీసీ సంఘాల ఆధ్వర్యాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజీవ్ వికాస పథకంలో గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు 4 లక్షల సబ్సిడీ రుణం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో 16,25,441 మంది యువత దరఖాస్తులు చేసుకున్నారని, అందుకు 15,000 కోట్ల నిధులు కేటాయించి అందరికీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసిన ప్రతినిధి పెట్టొద్దు షరతులను ప్రభుత్వమా, పెట్టొద్దు షరతులను ప్రభుత్వమా, సివిల్ స్కోర్ నిబంధనలు అందరికి రాజకీయ లోన్లు మంజూరు చేయాలి. ప్రతి దరఖాస్తుదానికి రుణాలు ఇచ్చే వరకు కూడా ఉద్యమాలు కొనసాగుతాయి. ఎవరు కూడా నిరుద్యోగులు రాలేదని నిరాశ చెందొద్దు. రెండోది సబ్సిడీ రుణాలు. ఈ రాజీవ్ వికాస్ ఇచ్చే రుణాలకు రాజకీయ జోక్యం ఉండొద్దు. అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఫైనల్ చేస్తాడని ఒక పుకారు వెళ్ళింది. ఎమ్మెల్యే కాదు డిసైడ్ చేసేది, సంబంధిత అధికారులు డిసైడ్ చేయాలి. స్క్రూటీ అందరికి ఇవ్వాలి. అందరికి ఇస్తే ఇంకా ఎవరు స్క్రూటినీ చేసినందుకు దరఖాస్తు ఎంతమంది అయితే చేసిర్రో వాళ్ళందరికి ఇవ్వాలి. అంతవరకు వదిలిపెట్టేది లేదని కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి రాజకీయ జోక్యం ఉండొద్దు, ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. బడ్జెట్ ను 15,000 కోట్లకు పెంచాలి. బ్యాంకుల యొక్క జోక్యాన్ని తగ్గించాలి. బ్యాంకులు ఒక లోన్ ఇవ్వడానికి 6 నెలలు చెప్తారు. కార్పొరేట్ దిగ్గజాలు పోయి లోన్ అడిగితే గంటలు ఇస్తారు 1,000 కోట్లు. మామూలు ప్రజలందరూ బ్యాంకుకు పోయి ఒక 10,000 రుణం అడిగితే 15 రోజులు తిప్పుకుంటారు. అనేక కండిషన్లు పెడతారు. బ్యాంకు లింకులు పెట్టుకొని చేయొద్దు. బ్యాంకుతో సంబంధం లేకుండా ప్రభుత్వమే డిసైడ్ చేసి తక్కువ మార్జిన్ ఉంది కాబట్టి బ్యాంకుకు మ్యాండేటరీగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిబంధనలు సడలించాలని చెప్పి ఈ పథకాన్ని ప్రతి ఒక్కరికి విస్తరింపజేయాలి. ప్రతి దరఖాస్తుదారునికి ఇవ్వాలని, అంతవరకు యువత అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని కూటమి పార్టీలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సుమారు సంవత్సరం గడుస్తున్నా నేటికి అమలు చేయకపోవడంలో శోచనీయమని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి పంచదారుల దుర్గమ్మ ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించాలని కోరుతూ విజయవాడ పండిత్ నెహ్రూ బస్ స్టేషన్లోని సిటీ బస్సుల ప్రయాణ ప్రాంగణమందు బస్సు ఎక్కి నిరసన తెలిపారు. వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి.
వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య. పోరాడతాం పోరాడతాం సూపర్ సిక్స్ పథకాలు అమలు పరిచేంత వరకు. పోరాడతాం పోరాడతాం సూపర్ సిక్స్ పథకాలు అమలు పరిచేంత వరకు. పోరాడతాం పోరాడతాం మహిళలకు ఉచిత బస్సు ఇచ్చేంత వరకు. పోరాడతాం పోరాడతాం మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేసేంత వరకు. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ వినూత్న రీతిలో అవినీతి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడూరు రెవెన్యూ పరిధిలో కొందరు వీఆర్ఓల అవినీతి పరాకాష్ఠకు చేరిందని, పనుల కోసం వచ్చే నిరుపేద సామాన్య ప్రజలను లంచాలు ఇవ్వాలని జలగల్లా పీకుతుంటారని ఆరోపించారు. ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చే ఫిర్యాదులతో ప్రతిరోజు 10 నుండి 15 వరకు అధికారుల అవినీతిపై వస్తున్నాయని, అందుకే తాను స్వయంగా తహసీల్దార్ కార్యాలయానికి బాధితులతో వచ్చి లంచాలు అడుగుతున్న వీఆర్ఓలకు నేరుగా లంచాలు ఇచ్చి పనులు చేయాలని అడిగానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పథకాల పేదలకు చెందేలా అంటుంటే కొందరు అవినీతి అధికారులు ప్రభుత్వానికి చెడ్డట్ల పేరు తీసుకొస్తున్నారని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. మీరు ఇంట్లో చాలా మంది ఉంటారు, ఇంతమంది ఎమ్మెల్యే ఉన్నారు, అక్కడ మున్సిపల్ చైర్మన్గా ఉన్నా, ఇంత అవినీతి ఎప్పుడు లేదు, ఇంత అధ్యాయమైంది లేదా? విషయ ప్రకారం కూడా ఎవరు అనుకున్నారా? చాలా బాగుంది దానికి. నేనే పని చేయాలా? తీసుకోలేదు సార్. మా నాన్నగారు ఇప్పుడు దాకా నాకు తెలిసి ఎంఆర్ఆర్ పరిస్థితి లేదు, పాపం లేడు. మీరు ఇంట్లో చాలా మంది ఉంటారు, ఇంతమంది ఎమ్మెల్యే ఉన్నారు, అక్కడ మున్సిపల్ చైర్మన్గా ఉన్నా, ఇంత అవినీతి ఎప్పుడు లేదు, ఇంత అధ్యాయమైంది. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్పై భారత జట్టు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంజీఎస్ ప్రసాద్ స్పందించారు. కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటన తనకు సంతోషంగా లేదని తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో WTC ఆడతాడని, 100 సెంచరీలు కొడతాడని నమ్మకం ఉండేదన్న ఆయన టెస్టుల్లో 9,000కు పైగా పరుగులు సాధించి కోహ్లీ 82 సెంచరీలు సాధించిన కోహ్లీ రిటైర్మెంట్ ఎప్పుడు ప్రకటించాలో తెలిసిన వ్యక్తి ఈ నిర్ణయం తీసుకోవడం నిరాశ కలిగించిందన్నారు. కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఇండియన్ టెస్ట్ క్రికెట్లో అద్భుతమైన క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్న ఆయన ఇండియన్ టెస్ట్ క్రికెట్లో కింగ్ కోహ్లీని మిస్ అవుతామని ప్రసాద్ తెలిపారు. నేడు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది అండ్ దాంతోపాటు దాన్ని కన్ఫర్మ్ కూడా చేయడం జరిగింది. నాకైతే మాత్రం హ్యాపీగా లేదు. నేను అనుకున్నాను నెక్స్ట్ WTC సైకిల్ ఏదైతే ఉందో 2 years అది ఆడతాడు, ఆ 100కి చేరువు వెళ్తాడని నాకైతే నమ్మకం ఉండేది. బట్ ఈరోజు కన్ఫర్మ్ చేశాడు తను దట్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతానని. వెరీ వెరీ సాడ్ డే. నాకైతే మాత్రం తృప్తిగా లేదు. బట్ 9,000 పైగా రన్స్ టెస్ట్ క్రికెట్లో కొట్టినవాడు, 82 సెంచరీలు కొట్టినవాడు, తనకి తెలిసి ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలనేది. మరి తన తీసుకున్న ఈ నిర్ణయాన్ని అయితే మాత్రం మనం గౌరవించాల్సిందే. వండర్ఫుల్ టెస్ట్ క్రికెట్ యూ హ్యాడ్ విరాట్. వీ ఆల్ విల్ మిస్ యూ ఇన్ ఇండియన్ క్రికెట్ టెస్ట్ టీమ్. కింగ్ కోబ్రాను అల్లంత దూరంలో చూస్తేనే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. అలాంటి రాచనాకు టోపీ పెట్టి క్యూట్గా మార్చేందుకు ట్రై చేశాడు ఇండోనేషియాకు చెందిన సహబత్ అలం అనే వ్యక్తి. దాని తలకు ఓ బుజ్జి అల్లిక టోపీ పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. అది కాటేయడానికి వస్తుంటే అలం తప్పించుకుంటూ ఆటలాడుకోవడం విశేషం. పాముతో ఇవేం పరాచకం అంటూ నెటిజన్లు ఆ వీడియో కింద కామెంట్ సైతం చేస్తున్నారు.
బాపట్లలో శ్రీ క్షీర భావనారాయణ రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి బాపట్ల ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ స్వాగతం పలికారు. రథోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల ఎంపీ తన్నెటి కృష్ణప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అది మానవ వైద్యం. స్వామి యొక్క వైభవాన్ని మనం ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా నిత్య నూతనంగా జగిత్యాల జిల్లాలలో ధాన్యం కొనుగోలు హమాలీలు గోల్మాల్కు రైతులు నష్టపోతున్నారు. రాయపట్నం వరి ధాన్యం కొనుగోలులో తూకంలో మోసం చేస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు హమాలీలు. 40 కిలోల బదులు 45 కిలోల తూకం వేస్తున్నారని గమనించిన నిలదీయడంతో హమాలీలు పారిపోయారని బయట రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల శ్రమను దోచుకునే హమాలీలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. కడుతుంది సార్. లైన్ వచ్చింది, రమ్మన్న వాళ్ళు వచ్చినాను సారు. వచ్చి చూకమంటే అట్టేసి ఆడికైనా నమ్మకనే మనిషిని వేరే మా వాళ్ళు మనిషిని ఉంచిపోయినాం. ఇంకో ఆయన నీళ్ళకైనా కానీ ఆయన ఏమంటారు, ఆయన వచ్చిన మనిషి ఏమంటారు, సప్పుడేకనే రాడు చూసుకుంటున్నారు. వీళ్ళు చెప్పినాక వాళ్ళు నడవళ్ళు ఏం మాట్లాడతారు సార్, ఏం మాట్లాడతారు చెప్పండి సార్. ఇక మీరే న్యాయం చేయాలి, మీరే చెప్పాలి. ఇక మరి ఏం చేస్తారో ఏమో. మేము ఆడపిల్లగాని ముగ్గురు ఆడపిల్లగాని కట్టబడి ఇన్నో అన్నో కోరుకో ఇదో అదో చేసి కట్టబడి బతుకుతున్నాం సార్. చేస్తారు ఇక మరి ఆడపిల్లగాళ్ళు ఉన్నారని మేము సార్ కట్టబడి చేస్తాను. అడ్లు గిట్ల తప్పలు కూడా లేవు సార్, మంచిగా గట్టిగా ఉన్నాయి సార్. ఇక గట్టిగా ఉన్నాయి, తప్పలు కూడా లేవు. ఒక్క అడ్డు ఇత్తు కూడా తప్పలు లేవు, గట్టిగా ఉన్నాయి అడ్లు. ఇక ఒక్క అడ్లు ఇత్తు కూడా తప్పలు ఉంటే మేము కూడా ఎక్కువ జుగినాయి అని సప్పుడే కూకుందాము. తప్పలు కూడా లేవు సార్, మంచిగానే ఉన్నాయి గట్టిగానే అడ్లు కూడా. అట్లా వేసిండు సరే సార్. రేపు ఆడవాళ్ళు ఉంటారు, రాసుంటారు, నెంబర్ చదువు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పుకుంటారు మీరే. ఒక్కొక్క బత్త అక్కడ జోక్సూరు ఉంది సార్, 45 ఉన్నాయి, 44 ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక అంత వేసి ఉన్నాయి బత్తాలు.
ఇంకా రోడ్డు మీద కొంచెం ఇప్పుడు అక్కడికి సార్ అడ్లు లైన్ వచ్చిందని చెప్పిండు. వచ్చి పొద్దుల బారదాన్ని వేసుకున్నా. వచ్చి మా ఊళ్ళో జోకినాక 6:30కు నీ లైన్ వచ్చిందిరా, ఇప్పుడు ఇలా జోకపోతే రేపు నీ బంధు వేరులో జోకుతా అన్నారు. అన్నాక ఆయన వచ్చి తట్టు తీసిన జోకిపిస్తా అన్న. నేనున్నంతసేపు 30 బత్తాలు కరెక్ట్ జోకిండు. నన్ను నీళ్ళు అడిగిండు. అమ్మలో నీళ్ళు అడిగినాక వేణు అడిగినా, నేను నీళ్ళు ఎట్లా తేవాలో మీకు సుచైత నీళ్ళు లేరా అని అడిగితే తిరుపతి అన్నాక 40 రూపాయలు పెట్టి టిన్ను కొనుక్కొచ్చిన. టిన్ను కొనుక్కొచ్చారకు 60 రూపాయలు మంచిగా చూడకుండా అన్నారు. అనేవరకు మా సర్పంచ్కి ఎంపీటీసీకి ఫోన్ చేసిన. వీళ్ళు అందరూ వచ్చారు తనులు తిరుపతి వీళ్ళంతా వచ్చి నన్ను నమ్మకాలు బత్తాలు వేసి చూసినాక వాళ్ళు చూసినాక అరే అమలు అందుకోర్రా అన్నారు. అమలు ఉరుకుడు మొదలు పెట్టినాక అందరూ రైతులంతా కుప్పాయి. ఇక మాట్లాడినాక తప్పైంది నాది, వాళ్ళు కళ్ళు తాగి జోకిండు అంటే కళ్ళు తాగితే అన్ని జోకాలి. 30 బత్తాలు నేను ఉండగా జోకుతున్నాను. నీళ్ళకు తోలి ఎక్కతక్క జోక్కున్నారు సార్. గోపతి తిరుపతి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత ఆశలను అడియాశలు చేయవద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి రాజీవ్ అవకాశం సబ్సిడీ మంజూరు చేయాలన్న ఆర్ కృష్ణయ్య. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు భారత్ సైన్యం గట్టి గుణపాఠం చెప్పింది. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన జనసేన నేతలు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై మాట తప్పిన కూటమి ప్రభుత్వం. విజయవాడలో ఆధార్ కార్డు చూపుతూ బస్సులో నిరసన తెలిపిన మహిళలు. తిరుపతి జిల్లాలో కొంతమంది అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారు. గూడూరు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.